వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన బీజేపీ టీడీపీ కీలక నేతలు. గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీలు, కలెక్టర్ ఆదేశాల మేరకు ముమ్మరం. ఇక డీటెయిల్స్ చూస్తే రాజంపేటలో ప్రసిద్ధ శ్రీ బలిజపల్లి గంగమ్మ తల్లి జాతరలో అమ్మవారిని మాజీ ముఖ్యమంత్రి బీజేపీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. గంగమ్మ జాతరకు విచ్చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి నిర్వాహకులు డప్పుల మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం జలకనూరులో భారీ అగ్ని ప్రమాదం జరగకుండా స్థానిక గ్రామస్తులు కాపాడారు. ఊరికి ఆనుకుని ఉన్న కాలువకు ఎవరో గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడి కాలువకు దగ్గరలో ఉన్న గడ్డివాములను అంటుకున్నాయి. స్థానిక ప్రజలు వాటిని గమనించి తక్షణమే స్పందించడంతో గడ్డివాములకు అంటుకున్న మంటను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. తర్వాత వాగుకు అంటుకున్న మంటలను అదుపు చేశారు. లేకుంటే వాగుకు ఆనుకుని ఉన్న గడ్డివాములు మొత్తం దగ్ధమై లక్షల్లో నష్టం జరిగేది. మంటలు అదుపులోకి రావడంతో గ్రామస్తులు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఈద్గా దగ్గర చేసే ప్రత్యేక ప్రార్థనలో నియోజకవర్గం తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి కాకాల సురేష్ పాల్గొన్నారు. మత పెద్ద అయిన మౌలా సాబ్ పఠించిన దివ్య ఖురాన్ సూత్రాలను ఆలకించారు. రంజాన్ పండుగ అంటే దానాల పండుగ అని అర్థం. కఠిన ఉపవాసాలు ఉంటూ పూర్తిగా అల్లా మార్గంలో పయనిస్తూ మానవాళికి శాంతి సందేశాన్ని అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పండుగ ప్రార్థనల్లో పాల్గొనడం, పవిత్ర దువాను పొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకి తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈయన వెంట మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచలబాబు యాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు షేక్ రియాజ్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు సయ్యద్ సజీల్ తదితరులు ఉన్నారు. إلا قضيت على الراحمين إليك ربي فاحكمنا وفي أنفسنا يا ربي فصلنا وفي أعين الناس فحسنا ومن شر الأخلاق. ప్రతిపాడు నియోజకవర్గంలోని కొండేపాడు, కోయవారిపాలెం, బుర్రావారిపాలెంలు పలు గ్రామాలలో సూపర్ 6 ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అడుగడుగునా భారీ ఎత్తున మహిళలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు రామాంజనేయులకు ఘన స్వాగతం పలికారు. రైతులు ట్రాక్టర్పై ఎక్కించి ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు తమ వంతు కృషి చేయాలన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామన్నారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి అందరం కలిసి కృషి చేసి పార్టీని గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. నేను అనౌన్స్ చేశాను. పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం నంబూరు శంకర్రావు మాట్లాడారు. కమిటీ ద్వారా మరి వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీరు కూర్చుంటే కానీ వచ్చేవి కాదు. మరి ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు
వాలంటరీ వ్యవస్థ ద్వారా కానీ మరి సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ మరి మీ ఇంటికి వచ్చే విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడు ఎవరైతే పరిపాలన బాగా చేస్తున్నారో మరి వాళ్ళకే వేయండి చెప్పి మరొకసారి కూడా అంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఈ నియోజకవర్గం వచ్చిన కాడి నుంచి నేను మీ మధ్యనే ఉంటూ ఈ నియోజకవర్గం అభివృద్ధిలో మరి ఎక్కడా కూడా వెనకాడకుండా అనేక కార్యక్రమాలు మరి బెల్లంకొండ నుంచి అమరావతి రోడ్డు గాని, మరి కృష్ణానది బ్రిడ్జి గాని, మరి మొత్తూరు దగ్గర బ్రిడ్జి గాని, మరి హాస్పిటల్స్ గాని, మరి స్కూల్స్ గాని, మీ ఊర్లోనే స్కూల్స్ తీసుకోండి, మరి రెడ్డిగూడెం రోడ్డు కూడా శాంక్షన్ చేపించాను. మరి ఎన్ని డెవలప్మెంట్ జరిగినాయో ఒక్కసారిగా మీరు ఆలోచన చేయండి. వేయటానికి నియోజకవర్గంలో తార్ రోడ్డు ఒక్కటి కూడా వేయటానికి లేదు, అన్ని వేసినాయి. మరి గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ప్రజలు ఆలోచించండి. ఎవరి గవర్నమెంట్ లో పరిపాలన బాగుందో, మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, మరి చంద్రబాబు పరిపాలన బాగుందా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఎక్కడన్నా మీకు రోడ్డు వేయడానికి కూడా రోడ్డు లేదు. ఇప్పుడు రెడ్డిగూడ రోడ్డు కూడా శాంక్షన్ చేపించాం, అది కూడా త్వరలో వేస్తున్నారు. టెండర్ అయిపోయింది, శంకుస్థాపన కూడా చేశారు. మరి ఎన్ని డెవలప్మెంట్స్ గతంలో ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో చూడలేదు. ఈరోజు మేము ముందుకు వచ్చా సాయం చేయమని, ఆశీర్వదించమని. 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, మంత్రిగా చేశాను. నేను అనుకోనుంటే అన్న గట్టిగా అడుగునుంటే నేను అక్కడే ఎమ్మెల్యే ఉండి మళ్ళీ కూడా మంత్రి అయ్యేవాడిని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మా సోపేట ఎంపీగా పోటీ చేయాలని బీసీకి ఇవ్వాలి అని అనుకుంటున్నాం. నువ్వు పో అంటే మాట్లాడకుండా జగనన్న మాట జవదాటకుండా ఈ రోజు మీ మధ్యకి వచ్చా. మీ బిడ్డగా ఈ రోజు మీ అందరి దగ్గర వచ్చా. మిమ్మల్ని అందరూ ఒకటే అడుగుతా ఉన్నా, సాయం చేయమని, ఆశీర్వదించమని. 2 ఓట్లు మీ శాసనసభ్యుడు ఈ రోజు పెద్దగూరుపాడు నియోజకవర్గం ఏ ప్రాంతం చూసినా కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గత 5 సంవత్సరాల్లో మీ గ్రామ అభివృద్ధి ఈ రోజు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఆలోచన చేసి, ఒక్కసారి మీ శాసనసభ్యుడు చేసిన పనుల గురించి ఆలోచన చేసి, ఈ రోజు ఇక్కడే సచివాలయం గాని ఏ విధంగా ఈ రోజు కార్యక్రమాలు జరిగినాయి ఒక్కసారి ఆలోచన చేసి మీ ఓట్లు 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలి. మే 13న మీ అందరికీ తెలుసు ఎన్నికల సమరం జరుగుతా ఉంది. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, రేపు ఎన్నికలు జరుగుతా ఉంది. 2019 నుంచి 24 దాకా జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసి ఒంటరిగా రాలేక కూటమితో వస్తా ఉన్న తెలుగుదేశం కూటమి పరిపాలన. నేను చాలా దూరం కూడా పోను. 2014, 19, 24 మధ్యన ఇక్కడున్న ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా, ఈ రోజు పెన్షన్ తీసుకోవాలి అంటే నేరుగా మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. గత 5 సంవత్సరాలలో 2014, 19లో ఎలా ఉండిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గతంలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ వచ్చింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అడుగుతా ఉన్నా, ఇక్కడ నుంచి గుండె మీద చేసుకుని మీ గురించి ప్రశ్నించుకోండి. మీకు మంచి జరుగుంటే మాత్రం జగన్కి సాయం చేయండి మాత్రం అడుగుతా ఉన్నా. మీ కుటుంబానికి మంచి జరుగుంటే, మీ కుటుంబానికి మేలు జరుగుంటే జగన్కి సాయం చేయమని మాత్రం అడుగుతా ఉన్నా. ఇది జగన్ కూడా అడుగుతా ఉన్నాడు. నేను మంచి చేసుంటే నాకు తోడుగా ఉండనని అడుగుతా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఏ నాయకుడి దగ్గర నిలబడాల్సిన అవసరం లేకుండా, ఆ వాలంటీర్ ని ఏ పార్టీకి ఓటేసేవాళ్ళు లేకుండా ప్రతి ఇంటికి పంపించి పథకాలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ గారు కాదని అడుగుతా ఉన్నా. ఒక విశ్వసనీయత ఉండాలా. 4 సంవత్సరాల 9 నెలలు వాలంటీర్లు దొంగలు అన్నాడు, వాలంటీర్లు దోపిడీదారులు అన్నాడు. ఈ రోజు మాత్రం నేను 5 కాదు 10,000 ఇస్తానని చెప్తా ఉన్నాడు. కేవలం అది మోసం మాత్రమే అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేసి ఓటు వేయండి. ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అడుగుతా ఉన్నా, పొరపాటు మీరు చేసుకుంటే అన్యాయం అయిపోయేది ఎవరో కాదు, అమ్మఒడి రాక, చేయుత రాక మీ పిల్లల భవిష్యత్తు కూడా నష్టపరుచుకున్న వాళ్ళం అవుతామని ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నించుకోమని, ఆలోచన చేయమని, మీరే ఒక్కసారి ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. మరి ఈ గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి ఎక్కడా కూడా అవినీతి లేకుండా పూర్తి స్థాయిలో ఈ గ్రామం జరగడం జరిగింది. స్కూల్ కానీ, రోడ్లు కానీ,
సచివాలయం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ గ్రామంలో. మరి గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ఎవరు పరిపాలనలో అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా అమలు పరచడం జరిగింది. మన బిడ్డలు సమానంగా ప్రతి పేద బిడ్డ మంచి యూనిఫామ్ వేసుకొని మంచి చదువులకి మన స్కూల్ అభివృద్ధికి చేసుకుంటూ ఉన్న మాట వాస్తవం 2019 నుంచి 24 లోపల ఉందా మీ ఊర్లో ఉన్న స్కూల్? ఎందుకంటే అమ్మా మన బిడ్డలు బాగా చదువుకోవాలి, మన బిడ్డలు బాగా పైకి రావాలని ఆలోచన చేస్తాం. 2014-19 మధ్యలో మీ స్కూల్లో ఎంత ఖర్చు పెట్టారు? మీ పిల్లలకి ఎవరైనా యూనిఫామ్ ఇచ్చారా? మీ పిల్లలకి ఎవరైనా పుస్తకాలు ఇచ్చారా? ఒక్కసారి ఆలోచన చేయండి. మాత్రం ఏమని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలోంచి మంచి మెజార్టీ తీసుకోవడమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నానన్నా. ఈ గ్రామంలో మీ అందరికీ కూడా నా చిట్ట చివరిగా ఒక్కటే అడుగుతా ఉన్నా, ఒకటే చెప్తా ఉన్నా. అందరికీ తెలిసిన కథ ఒక చిన్నది చెప్తా, మీ అందరూ కూడా వినండి. కూటమికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా. నరసరావుపేట స్థానిక ఎంప్లాయీ కాలనీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల తరఫున ఎన్నికలకు మహిళలు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో టీడీపీ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తరపున సోదరి రాణి రుద్రమదేవి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కుమార్తె డాక్టర్ అమూల్యాలు నరసరావుపేట పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరిగి సూపర్ 6 పథకాల గురించి వివరించారు. నరసరావుపేట ప్రజలు వీరికి స్వాగతం పలికారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పల్నాడు ప్రాంతానికి ఎన్నో విధాలుగా సాయం చేశారు. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది వాటర్ ప్రాజెక్ట్. వరకపూడిశాలి ప్రాజెక్ట్ ద్వారా 1.5 ఎకరాలకి సాగునీరుతో పాటు 2.5 లక్షల మందికి తాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ని ఆయన లాస్ట్ 3 టర్మ్స్గా చేయలేకపోయినా ఈసారి అన్ని డిపార్ట్మెంట్స్తో అందరితో మాట్లాడి పర్మిషన్స్ తీసుకొచ్చి స్టార్ట్ చేశారు. అట్లానే వాటర్కి సంబంధించి చాలా గ్రామాల్లో ట్యాంకులు కట్టించడంతో పాటు చెరువులు తవ్వించడము, జలయజ్ఞం కింద పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటికి ట్యాప్ వచ్చే విధంగా నిధులు సమకూర్చటము, ఇలా చాలా పనులు వాటర్ కోసం చేశారు. అలానే మెడికల్ కాలేజెస్ డెవలప్ చేయడానికి ఈ పల్నాటి ప్రాంతంలో మంచి హాస్పిటల్స్ కానీ మంచివి లేనందువలన ఆయన గవర్నమెంట్ ప్రజలకి పబ్లిక్కి లేనందువలన ఆయన ఆల్మోస్ట్ 500 crores వెచ్చించి ఒక మెడికల్ కాలేజ్తో పాటు హాస్పిటల్ తేవటం జరిగింది. అట్లనే 4 KVs కేంద్రీయ విద్యాలయాలు ఒక్క కాన్స్టిట్యుయెన్సీకి 4 ఎక్కడా ఉండవు. అట్లాంటిది ఆయన కేంద్రంతో మాట్లాడి ఎక్కడైతే ఇవ్వలేకపోయారో వాటన్నిటినీ నర్సరావుపేట కాన్స్టిట్యుయెన్సీకి ఇవ్వటం జరిగింది. అలానే 5,000 కోట్లతో ఆల్మోస్ట్ హైవేస్ డెవలప్ చేయటం జరిగింది. ఇలా అన్ని విధాలుగా రైతుకు కానీ, అన్ని విధాలుగా పట్టణ ప్రజలకు కానీ, లేకపోతే పూర్ ఫ్యామిలీస్ కానీ ఎక్కడ నిష్పక్షపాతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసి ఈ 5 సంవత్సరాలుగా పల్నాడుని చాలా అభివృద్ధి చేశారు. అది అందరూ గమనించారు. అందరు ప్రజలకి మేము ఈరోజు నర్సరావుపేట టౌన్లో తిరిగి అపార్ట్మెంట్స్లో చెప్పటం జరిగింది. వారంతా కూడా విని చాలామందికి తెలిసింది ఈ అభివృద్ధి గురించి. వారు కూడా ఈ అభివృద్ధిలో చాలామందికి అర్థం చేసుకొని తప్పకుండా వారి ఓటు ఈసారి తప్పకుండా టీడీపీ సైకిల్ గుర్తుకే వేసి గెలిపిస్తామని చెప్పారు. రోజు నర్సరావుపేట పట్టణంలో టీడీపీ అలాగే జనసేన అలాగే మన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులు నేను అరవింద్ బాబు గారి కుమార్తెను, అలాగే ఎంపీ గారి లావు శ్రీకృష్ణదేవరాయలు గారి సిస్టర్ రుద్రమదేవి గారు కూడా మేము పర్యటించడం జరుగుతుంది. లింగంకుంట పంచాయతీ పరిధిలో ఉన్న 11వ వార్డులో బ్యాంకు కాలనీలో పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ జనాల సమస్యలు తెలుసుకొని వాళ్ళలో మమేకమై ఒక మహాశక్తి టీంతోని అలాగే వీర మహిళల టీంతోని చాలా జోరుగా మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచార కార్యక్రమంలో మేము
వాళ్ళ సమస్యలు కనుక్కున్నప్పుడు వాళ్ళు చాలా విషయాలు మాకు వెల్లడించారు. అందులో ముఖ్యంగా కొంతమందికి ఇళ్ల పట్టాలు లేవు, అలాగే ఇళ్ళు లేవు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. కొంతమందికి వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. అలాగే రోడ్లు కూడా చాలా వీధుల్లో సరిగ్గా వేయలేని పరిస్థితి. అనేక మార్లు మన ప్రస్తుతం ఉన్న వైసీపీ ఎమ్మెల్యే గారు చాలా సార్లు వెల్లడించారు, మేము లింగంగుంట పంచాయతీని చాలా డెవలప్ చేశాము, చాలా మందికి ఇళ్ళు ఇచ్చాము, అలాగే వాటర్ ఫెసిలిటీస్ కల్పించాము, రోడ్లు వేసామని చాలా అనేక మార్లు మన ప్రచారంలో కానీ అలాగే మీడియా మిత్రులతో చెప్పడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ అవాస్తవాలని తేలాయి. ప్రజలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న నర్సరావుపేట ఎమ్మెల్యే గారు కానీ మాకే డెవలప్మెంట్ చేయలేదు. డెవలప్మెంట్ కూడా జరిగింది కూడా కొన్ని ఏరియాస్లోనే ఉన్నాయి. అది కూడా వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, ఆ ఏరియాల్లోనే నీళ్లు ఇవ్వడం కానీ, రోడ్లు వేయడం కానీ జరిగిందని వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. ఈ రోజు మేము అందరం కలిసి మహాశక్తి కానీ వీర మహిళలు కానీ ఒక ఆదిశక్తిగా పరాశక్తిగా మేము తిరుగుతూ వాళ్ళకు ఒక్కటే మేము విన్నపం చేసుకున్నాము. ఈ ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని ఇద్దరిని, ఎంపీ గారిని లావు కృష్ణదేవరాయలు గారిని అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ అరవింద్ బాబు గారిని గెలిపించుకోండి. అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడుతో రాజంపేట బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లహరి కిరణ్ కుమార్ రెడ్డి బత్యాల భవన్ లో రాత్రి భేటీ అయ్యారు. రాజంపేట టీడీపీ అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు చేసి ఫలించకపోవడంతో బత్యాల చెంగల్రాయుడు అలకబూనారు. రాజంపేట టీడీపీ టికెట్ తనకు కేటాయించి సుగవాసికి రాయచోటు టికెట్ ఇవ్వాలని బత్యాల పట్టుపట్టారు. ఈ సందర్భంగా బత్యాల వర్గీయులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సుగవాసి వద్దు, బత్యాల ముద్దు అంటూ నినాదాలు చేశారు. 2 రోజుల పర్యటనలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేటకు వచ్చారు. ఈ నేపథ్యంలో రాజంపేట టీడీపీ అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో అలకబూనిన బత్యాలను ఆయన బత్యాల భవన్ లో కలిసి మంతనాలు సాగించారు. బత్యాల కిరణ్ కుమార్ రెడ్డి భేటీతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాత్రి 10:30 నుండి 11:30 వరకు ఇరువురి చర్చలు జరిగాయి. భేటీ ముగిసిన అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. బత్యాల చెంగల్రాయుడు కూడా భేటీ వివరాలను వెల్లడించేందుకు అంగీకరించలేదు. ఏలూరు జిల్లా కామవరపుకోట చెక్పోస్ట్ వద్ద సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముమ్మరం చేశారు. ఈ చెక్పోస్ట్ వద్ద రాత్రి పగలు వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఉదయం 2 వ్యక్తుల నుండి ఎటువంటి ఆధారాలు లేనందున మరియు రాత్రి 1 వ్యక్తి వద్ద నుండి కలిపి 3,36,000 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నారు. ఈ స్వాధీనపరుచుకున్న నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఏఎస్ఐ స్వామి ద్వారా ఏలూరు ట్రెజరీకి అందజేయనున్నట్లు చెక్పోస్ట్ ఎన్నికల అధికారి శేషగిరిరావు తెలిపారు. ఈ నగదును ఏలూరు ట్రెజరీకి వెళ్లి సరైన పత్రాలు ఆధారాలుగా చూపించి నగదు తెచ్చుకోవచ్చునని ఆ వ్యక్తులకు తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం వరదయ్యగారిపల్లి గ్రామంలోని 3 ఆలయాలలో చోరీ చోటు చేసుకుంది. శ్రీ అక్కమ్మ ఆలయంతో పాటు ఆంజనేయ స్వామి ఆలయం, శివాలయ ద్వారాల తాళాలు రంపాలతో కోసి దుండగులు చోరీకి పాల్పడ్డారు. హుండీ, బీరువాలో నగదు, అమ్మవారి వస్తువులు చోరీ జరిగినట్లు ఆలయ అర్చకులు గుర్తించారు. సుదీర్ఘంగా లెక్కించని శ్రీ అక్కమ్మ ఆలయంలోని హుండీలో పెద్ద మొత్తం నగదు చోరీ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఆలయాల కమిటీ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా మీద నమ్మకంతో మండల అధ్యక్షురాలుగా నియమించినందుకు తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మునగపాటి సునీత అన్నారు. అనంతసాగరం మండలం నుండి రామనారాయణ రెడ్డికి మెజార్టీ తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని సునీత అన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. మన మండల ప్రజలందరూ తెలుగుదేశం అధిష్టానం పార్టీ మాపై ఎంతో నమ్మకం ఉంచి ఈ మండల పార్టీ కన్వీనర్ బాధ్యతను మాకు అప్పగించినందుకు నా కృషి మేరకు
నా శక్తి వంచన మేరకు మొత్తం మండలం అంతా కూడా తిరిగి ఇంటింటా తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామనారాయణ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి మనందరం మండల ప్రజలందరం కూడా వారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా ఈ విషయంలో ఎంతో సాయంగా ఉంచి మాపై నమ్మకం ఉంచి ఈ మండల కన్వీనర్ పదవి రావడానికి కూడా వారి వంతు సాయం చేశారు. అందరికీ ధన్యవాదాలు. పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం, బీజేపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన వారికి కండువాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాలా పద్మజ, కోడుమూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో చేరిన తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణి రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్ ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్లు. గ్రామాన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అధికారికంగా జరపాలని బద్వేల్ దళిత సంఘాల నాయకులు పిచ్చయ్య డిమాండ్ చేశారు. బద్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత సంఘాల నాయకుడు పిచ్చయ్య మాట్లాడారు. దళిత బాంధవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 14వ తేదీ జరగబోయే జయంతి కార్యక్రమాన్ని బద్వేల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ చిత్రపటం పెట్టి ఆయనకు నివాళులర్పించాలని దళిత సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మేమంతా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దళితుల స్థితిగతి దశ నిర్దేశించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయనే రాజ్యాంగం రాయకపోతే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందిన స్థితిగతులు ఏ విధంగా ఉండేవో అర్థం కాదు. అదేవిధంగా ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ రోజులు సర్పంచులు కానించి, ఎంపీటీసీలు కానించి, ఎమ్మెల్యేలు కానించి, డిప్యూటీసీలు కానించి, ఎంపీలు కానించి రిజర్వేషన్ ప్రకారము రాజ్యాంగ హక్కులు పొందుతున్నారు. కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా మొత్తం బద్వేల్ నియోజకవర్గంలో ఘనంగా అందరూ కుల మతాల అతీతంగా అందరి వాడుగా భావించి జయంతి కార్యక్రమం జరపాలని చెప్పేసి దళిత సంఘాలుగా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఆయన కార్యక్రమాలు మనం ముఖ్యంగా ప్రజల్లో తీసుకుపోవాలి. ఆయన ఆశయ సిద్ధాంతాల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. ఆయన ఏం చెప్పాడు? వజ్రాయుధం లాంటి ఓటు హక్కును మనకు కల్పించాడు. మన ఓటు హక్కు ద్వారా ఓటు హక్కును వినియోగించుకొని పాలకులు అవుదామో, ఓటు హక్కును అమ్ముకొని బానిసలు అవుదామో చెప్పిన ఆయన స్ఫూర్తిని మనము నాందిగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఎన్నికల సీజన్ కాబట్టి మనం రాజకీయ జోలికి పోవడం లేదు. మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మందుకు కానీ, డబ్బుకు కానీ బానిసలు కాకుండా స్వతంత్రంగా, స్వేచ్ఛగా మీ ఓటు హక్కును, మీకు నచ్చిన వారికి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి బద్వేల్ ప్రజానీకానికి మరొకసారి వినంచుకుంటున్నాం. ఈరోజు అంబేద్కర్ జయంతి అంటే ప్రపంచ దేశాలు సైతం ఈరోజు అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో రేపు 14వ తేదీన బద్వేల్లో ఘనంగా జరపాలని చెప్పేసి అందరికీ మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంటు అన్ని జిల్లా కలెక్టర్లకు ఒక మెమో పంపించింది. ఏమని? జగజ్జీవనరావు జయంతికి 1 లక్ష రూపాయలు, అంబేద్కర్ జయంతికి 1 లక్ష రూపాయలు పండగ జరపమని. కానీ కలెక్టర్ హెడ్ ఆఫీసులోనే కలెక్టర్ జరిపితే అది కాకుండా డివిజన్ స్థాయిలో కూడా అధికారులు స్వయంగా డివిజన్ స్థాయిలో అధికారులే జరపాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ విధంగా జరిపితే ప్రజల్లో అందరికీ తెలుస్తుంది అంబేద్కర్ అంటే ఎవరు, ఏం కథ, ఆయన ఏం చేశాడు, ఆయన సేవలు ఏంటి, ఎవరి కోసం పనిచేశాడు అని చెప్పేసి ప్రజల్లో మనం ముందుకు తీసుకోవాల్సిన
దళిత సంఘాలుగా మేమంతా కంకణం కట్టుకున్నాం. కాబట్టి త్వరలోనే ఆయన చిత్రపటాలు కూడా కొన్ని గ్రామాలకు ఇచ్చడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ సౌనీయంగా తెలియజేస్తూ రేపు జరగబోయే అంబేద్కర్ జయంతికి ఘనంగా ఆయనకు నివాళులు అర్పించాలని చెప్పేసి మనసా వాచే మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని 24వ వార్డ్ పాలపాడు రోడ్ నందు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి గోపిరెడ్డి సుస్మిత పాల్గొన్నారు. జగనన్న చేసిన సంక్షేమాలు ఇంటింటికి వివరిస్తూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేటకి చేసిన మంచి పనులను గుర్తు చేశారు. సతీమణి గోపిరెడ్డి సుస్మిత మాట్లాడుతూ రాష్ట్రంలో నవరత్నాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని, ప్రజలు మరొకసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని అన్నారు. నర్సరావుపేటని అభివృద్ధి పదంలో నడిపించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మళ్లీ మనం ఎన్నుకోవాలని ఆమె తెలిపారు. ఈ 5 ఏళ్లలో నర్సరావుపేట అభివృద్ధి బాగా జరిగిందని, ఇలాంటి ఎమ్మెల్యేని మళ్లీ మనం ఎన్నుకోవాలని తెలిపారు. పెన్షన్ అంటే వస్తుందమ్మా వీళ్ళ అత్తయ్య గారండి వీళ్ళు అవునా ఓకే ఓకే కష్టపడి పిల్లలిద్దరు బాగా ఫోటో మేడం ప్రతి నెల ఇస్తున్నారా అంటే తప్పకుండా అందరూ గట్టిగా ఇది చేయాలి, గట్టిగా అందరితో కూడా చెప్పేయించాలి. అందరికి మన ఇంటికి వచ్చి పనుల దగ్గర నుంచి అందరికి మీకు ఎవరు తెలిసిన వాళ్ళకి ఏ ఊరు ఉన్నా సరే గట్టిగా అందరు గట్టిగా చెప్పేసేసి చెప్పినా చెప్పకపోయినా మేము అదే అయ్యో పర్లేదు పర్లేదు అని చెప్పేసి తప్పకుండా అందరు గట్టిగా నాకు సపోర్ట్ చేయాలి. తప్పకుండా అందరికి తప్పకుండా ఎక్కడ ఉన్నా కానీ ఫ్యాన్ గుర్తికి ఓటేయాలమ్మా. ఫ్యాన్ గుర్తికి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. ఓటు చేయి మేడం అందరూ చెప్పండి. సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోకి ప్రవేశించింది. సత్తెనపల్లి చెక్ పోస్ట్ వద్ద జగన్ కు భారీ గజమాలతో కార్యకర్తలు స్వాగతం పలికారు. జగన్ తో పాటు వైసీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ బస్సుపై నుంచి కార్యకర్తలకు అభివాదం చేశారు. భారీ గజమాలతో జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు.
కడప జిల్లా వేంపల్లిలో ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. న్యాయం ఒకవైపు, అధర్మం ఒకవైపు, ధర్మ పోరాటం ఒకవైపు, డబ్బు అధికారం ఒకవైపు అని న్యాయం కోసం పోరాడే షర్మిలను గెలిపిస్తారా, అంతకుడు అవినాష్ రెడ్డిని గెలిపిస్తారా అని ప్రజలను షర్మిలారెడ్డి కోరారు. ప్రజలు తీర్పు ఇచ్చే సమయం ఆసన్నమైందని వైఎస్ వివేక ఆత్మలు క్షోభిస్తున్నాయన్నారు. స్వయంగా చిన్నాయనని నరికి చంపితే జగన్మోహన్ రెడ్డి హంతకులను కాపాడుకున్నారన్నారు. హంతకులకి మళ్లీ ఎంపీ సీటు ఇవ్వడంతోనే నేను ఎంపీగా బరిలోకి దిగానని షర్మిలారెడ్డి తెలిపారు. ఒక హంతకుణ్ణి కాపాడడం కోసం ఈ రోజు హంతకుణ్ణి కాపాడుకుంటున్నారు, హంతకుణ్ణి పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించదా? వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభించదా? 5 సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి. ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి. తలెత్తుకొని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. కారణం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి శిక్ష పడకుండా కాపాడటం ఒకెత్తైతే, ఈరోజు మళ్ళీ అదే హంతకులకి, హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. ఈ ఘోరాన్ని తట్టుకోలేకే, ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది. ఇది తప్ప అన్నా? ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది. మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే తేల్చుకోండి. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారిని తమ్ముడిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీకు ఎవరు కావాలో ఎంపీగా మీరే తేల్చుకోండి. మీరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిలబడతారో రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు ఎంపీగా కావాలో లేదో మీరే నిర్ణేతలు. నేను మాత్రం చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం తట్టుకోలేక ఈరోజు పోటీకి నిలబడ్డాను. 5 ఏళ్ళైనా శిక్ష పడలేరు, ఇక ఎప్పుడు శిక్ష పడుతుంది? మీకు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకులను కాపాడతారా? హంతకులను కాపాడటానికా మీకు అధికారం ఇచ్చింది? ఇందుకేనా ప్రజలు మీకు నమ్మి ఓటేసింది? మీకు ఎవరు కావాలో మీరు తెచ్చుకోండి. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను. పులి కడుపున పులే పడుతుంది. ఎవరికి భయపడేది కాదు, అన్యాయాన్ని సహించేది కూడా కాదు. మీరు తేల్చుకోండి. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, హత్యలు చేసిన అవినాష్ రెడ్డి కావాలో మీరు తేల్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన బుద్ధి చెప్పండి. అవినాష్ రెడ్డిని ఓడించండి, రాజశేఖర రెడ్డి బిడ్డ గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపిస్తే మీ బిడ్డ అవుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన బీజేపీ, టీడీపీ కీలక నేతలు. గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీలు, కలెక్టర్ ఆదేశాల మేరకు ముమ్మరం. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.